హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ప్రతి కుటుంబానికి క్యూఆర్ ఆధారిత స్మార్ట్ ఫ్యామిలీ కార్డ్ అయితే ఇవ్వనున్నారండి మనకు త్వరలో. ఇంతకీ ఈ స్మార్ట్ ఫ్యామిలీ కార్డ్ అంటే ఏమిటి, ఇది ఏ విధంగా పనిచేస్తుందనే వివరాలు మనం ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. మీరు ఇంతవరకు నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చి షేర్ చేసుకోండి. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మన మిత్ర వాట్సాప్ గవర్నెన్స్ స్మార్ట్ రేషన్ కార్డుల తరహాలో ఇప్పుడు మరొక కొత్త కార్డును అయితే తేబోతుందండి. రాష్ట్రంలోని 1,40,00,000 కుటుంబాలకు జూన్ 2026లోగా స్మార్ట్ ఫ్యామిలీ కార్డులు అయితే జారీ చేయాలని సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు అధికారులను అయితే ఆదేశించారండి. ఇక ఈ స్మార్ట్ కార్డ్ ఫ్యామిలీ కార్డ్ అంటే ఏమిటి అనేది మనం ఒకసారి చూసినట్టయితే, ఒక కుటుంబాన్ని ఒక యూనిట్ గా గుర్తించే డిజిటల్ కార్డ్. అంటే ఒక ఫ్యామిలీలో ఎంతమంది ఉంటామనేది అందరి పేర్లు ఒకే కార్డులో అయితే రాబోతుంది. కుటుంబానికి సంబంధించిన ప్రభుత్వ సేవలన్నింటినీ ఒక చోటే చూపించే సిస్టమ్ గా అయితే మనకి ఈ కార్డు రాబోతుందండి. అంటే మన ఇంట్లో ఏ పథకానికి మనం అర్హులం అనేసి మనకి అన్ని వివరాలు దాంట్లో రాబోతున్నాయి. అంటే ఇప్పుడు మనము ఇద్దరు పిల్లలు ఉంటే వాళ్ళకి అమ్మ ఒడి లాంటిది మనకి జరుగుతుంది కదా, అలాంటివి. ఇక ప్రభుత్వ శాఖల డేటా అన్ని ఒకే ప్లాట్ఫామ్ లో అందేలాగా చేసే ఫ్యామిలీ బెనిఫిట్ మేనేజ్మెంట్ సిస్టమ్ లో కూడా ఇది భాగమై ఉంటుంది. ఇక ఈ కార్డులపై క్యూఆర్ కోడ్ అయితే ముద్రించబడి ఉంటుందండి. ఈ కోడ్ ని స్కాన్ చేస్తే ఆ కుటుంబానికి సంబంధించిన అన్ని వివరాలు అయితే కనిపిస్తాయి. ఇక స్మార్ట్ ఫ్యామిలీ కార్డులో ఏమేమి కనిపిస్తాయి అనేసి ఒకసారి చూసినట్టయితే, సంక్షేమ పథకాల వివరాలు, అంటే మన ఫ్యామిలీకి సంబంధించిన సంక్షేమ పథక వివరాలన్నీ అందులో ఉంటాయి. ఇక కుల ధృవీకరణ పత్రాల స్టేటస్, ఇక రేషన్ కార్డు వివరాలు, ఇంకా పెన్షన్లు, స్కాలర్షిప్లు, వ్యాక్సినేషన్ వివరాలు. అంటే మనకి చిన్నపిల్లలు ఉంటే చిన్నపిల్లలకి వ్యాక్సినేషన్ వేయిస్తాం కదండి, అలాంటి వ్యాక్సినేషన్ వివరాలు కూడా ఇందులో ఉంటాయి. ఇంకా ఆధార్ కార్డు వివరాలు కూడా ఇందులోనే మనకు ఉంటాయి. ఇంకా ప్రభుత్వ శాఖల వద్ద ఉన్న ఇతర కుటుంబ సమాచారం కూడా ఈ కార్డులోనే మనకి ఆ జస్ట్ క్యూఆర్ కోడ్ తో అయితే మనకు కనిపిస్తాయి. అన్ని ఒకే పేజీలో కనిపించేలాగా ఈ కార్డును అయితే రూపొందించారండి. ఇక స్మార్ట్ ఫ్యామిలీ కార్డ్స్ ఉపయోగాలు ఏంటి అని ఒకసారి చూసినట్టయితే, అర్హులైన వారికి సరైన పథకాలు అయితే చేరుతాయని చెప్తున్నారు. ప్రతి కుటుంబ వివరాలు సిస్టమ్ లో స్పష్టంగా ఉండడం వల్ల ప్రభుత్వ పథకాలు నేరుగా అర్హులకు చేరేలాగా ఇదైతే ఉంటుంది. ఇక పౌర సరఫరా సేవలు మరింత వేగంగా అందుతాయని చెప్తున్నారు. ఎలాంటి కుటుంబానికి ఏ సేవ అవసరమో అధికారులు తక్షణం తెలుసుకోవచ్చు ఈ కార్డు ద్వారా. ఇక పారదర్శకత పెరుగుతుంది. సర్కారు డేటా, కుటుంబానికి సంబంధించిన వివరాలు ప్రజలకు అందుబాటులో అయితే ఉంటాయి. కాగితపు ధృవీకరణ పత్రాల ఇబ్బందులు కూడా మనకు తగ్గుతాయనేసే చెప్పుకోవచ్చు. కొన్ని సేవలకు ఇక పైన వాళ్ళు పత్రాలు తీసుకెళ్లాల్సిన పని ఉండదు. ఈ ఒక్క కార్డు అయితే మనం పెట్టుకున్నట్టయితే ఇందులో అన్ని వివరాలు ఉంటాయి కాబట్టి మనం ఈ ఒక్క కార్డునే మనం క్యారీ చేయొచ్చు. ఇక అన్ని కుటుంబ వివరాలు ఒకే సిస్టమ్ లో FBMS ద్వారా ప్రతి కుటుంబ సమాచారం రియల్ టైమ్ లో అప్డేట్ అయితే అవుతూ ఉంటుంది. ఇక ఈ కార్డు మనము ఎప్పుడు ఇస్తారు, మనకి ఎప్పుడు అందుకుంటారనే వివరాలు మనం చూసినట్టయితే, సీఎం చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు 2026 జూన్ కంటే ముందుగా మనకి ఈ కార్డు అయితే వచ్చే అవకాశం ఉంది. ఇక రాష్ట్రంలోని 140 లక్షల కుటుంబాలకు ఈ స్మార్ట్ ఫ్యామిలీ కార్డు అయితే పంపిణీ చేస్తారు. స్వర్ణాంధ్ర విజన్ యూనిట్లు ఈ వివరాలను సిస్టమ్ లో అప్డేట్ చేయడానికి బాధ్యత అయితే వహించనున్నాయండి. స్మార్ట్ ఫ్యామిలీ కార్డులు ఆంధ్రప్రదేశ్ లో పౌర సేవలకు డిజిటల్ గా మార్చే పెద్ద అడుగు. క్యూఆర్ కోడ్ ఆధారంగా ప్రతి కుటుంబానికి సంబంధించిన ప్రభుత్వ సేవలు, పథకాలు, పత్రాలు ఒకే చోట అందుబాటులో ఉండడం ప్రజలకు ప్రయోజనకరం. ఈ కార్డుల ద్వారా ప్రభుత్వ సేవల్లో వేగం, అలాగే పారదర్శకత, సమర్థత భారీగా పెరుగుతుందని భావిస్తున్నారు. ఇంకా చాలా మందికి కొన్ని డౌట్లు అయితే ఉన్నాయి ఈ ఫ్యామిలీ కార్డ్స్ నుంచి. అసలు ఏపీ స్మార్ట్ ఫ్యామిలీ కార్డ్ అంటే ఏమిటి అనేసి మనం ఆల్రెడీ తెలుసుకున్నాము. అంటే స్మార్ట్ ఫ్యామిలీ కార్డ్ అనేది క్యూఆర్ కోడ్ ఆధారంగా ఒక కుటుంబానికి సంబంధించిన ప్రభుత్వ సేవలు, పథకాలు, ధృవీకరణ పత్రాలు, రేషన్లు, పింఛన్లు, ఆరోగ్య, విద్యా వివరాలు అన్ని మనకి డిజిటల్ కార్డు రూపంలో అయితే అందుబాటులోకి రానున్నాయి. ఇక ఈ కార్డు ఎప్పుడు అందజేస్తారని చూసినట్టయితే మనకు 2026 జూన్ లోగా అయితే మనకు అందిస్తారు. ఇక ఈ కార్డు మనకి ఏమేమి వివరాలు కనిపిస్తాయి ఈ కార్డుని స్కాన్ చేస్తే అనేది కూడా మనము తెలుసుకున్నామండి. అంటే సంక్షేమ పథకాలు కానీ, రేషన్ కార్డు వివరాలు కానీ,
పింఛన్లు, అలాగే స్కాలర్షిప్లు, ఇక కుల ధృవీకరణ పత్రాలు, కుటుంబ సభ్యుల ఆధార్ వివరాలు, వ్యాక్సినేషన్ రికార్డులు, ఇతర కుటుంబ సేవలు అనే వివరాలన్నీ కూడా మనకి ఈ కార్డులు అయితే కనిపిస్తాయి. ఈ కార్డులో క్యూఆర్ కోడ్ ఎందుకు ఉంటుంది అనేసి మనము తెలుసుకున్నట్టయితే, క్యూఆర్ కోడ్ స్కాన్ చేయగానే ఆ కుటుంబానికి సంబంధించిన ప్రభుత్వ డేటా ఒక్క చోట అయితే కనిపిస్తుంది. మనకి కార్డు పైన జస్ట్ మన ఫోటో గానీ పేరు గానీ రావచ్చు, మిగిలిన డీటెయిల్స్ ఏవి కార్డు పైన ఉండదు. దానికి ఇచ్చిన క్యూఆర్ కోడ్ లోనే ఈ డీటెయిల్స్ అన్ని మనకు పొందుపరుస్తారు కాబట్టి ఆ క్యూఆర్ కోడ్ అయితే మనకి ఆ కార్డు పైన రాబోతుంది. ఇక స్మార్ట్ ఫ్యామిలీ కార్డు ఎవరికైనా అవసరమా అని చూసినట్టయితే, రాష్ట్రంలో 140 లక్షల కుటుంబాలన్నింటికి తప్పనిసరిగా ఈ కార్డుని అయితే ఇవ్వనున్నారండి. ఇది రేషన్ కార్డు లాగా ఏమన్నా పనిచేస్తుందా అని చూసినట్టయితే, అవును, రేషన్ కార్డు సేవలు కూడా ఇందులో లింక్ చేయబడతాయి. అంటే మనం రేపొద్దున రేషన్ కార్డు తీసుకోకపోయినా ఈ కార్డు మనం తీసుకెళ్ళినా కూడా మనకి రేషన్ పొందే అవకాశం అయితే ఉంది. కానీ ఇది రేషన్ కార్డు కంటే పెద్ద సమగ్ర కార్డు, అంటే కొద్దిగా పెద్దదిగా వస్తుందని అయితే చెప్తున్నారు. ఇక ఈ కార్డు ద్వారా ఎలాంటి సేవలు పొందవచ్చు అని చూసినట్టయితే, సంక్షేమ పథకాలు ట్రాకింగ్, అంటే ఇప్పుడు మనం ఈ కార్డుని మనము సచివాలయాల దగ్గర తీసుకెళ్లి ఒకవేళ స్కాన్ చేస్తే ఆ సంక్షేమ పథకం మనం క్వాలిఫై అయ్యామా లేదా అనే వివరాలు కూడా వాళ్ళు ట్రాక్ చేసి చెప్తారు. ఇక అర్హత తనిఖీ, మనం ఏదైనా పథకానికి అర్హత ఉందా లేదా అనేది కూడా వాళ్ళు చెక్ చేసి చెప్తారు. ఇక పౌర సరఫరాల అప్డేట్, అంటే ఈ కేవైసీ లాంటివి మనకు ఉంటది కదండి రేషన్ కార్డులో, అలాంటి అప్డేట్స్ కూడా ఈ కార్డు తీసుకెళ్లి మనం చేసుకోవచ్చు. ఇక ధృవపత్రాల వివరాలు, మనకి ఏవైతే అంటే స్టడీ సర్టిఫికేట్, పిల్లలకైతే స్టడీ సర్టిఫికేట్లు కానీ, మనకి క్యాస్ట్ సర్టిఫికేట్లు కానీ, ఇలాంటి పత్రాల వివరాలు కూడా అందులో ఉంటాయి. ఇక ప్రభుత్వ శాఖల సమాచారం కూడా ఉంటుంది. ఇక కుటుంబ వివరాలు ఎలా అప్డేట్ అవుతాయని చూసినట్టయితే, స్వర్ణాంధ్ర విజన్ యూనిట్లు, ఎస్ఏవి యూనిట్స్ కుటుంబాల డేటాను ఫ్యామిలీ బెనిఫిట్ మేనేజ్మెంట్ సిస్టమ్ లో రియల్ టైమ్ లో అప్డేట్ అయితే చేస్తాయి. దాని ద్వారా మనకి ఈ కార్డులో ఈ వివరాలన్నీ అప్డేట్ అయిపోతాయండి. ఇక ఈ కార్డుకు దరఖాస్తు ఏమైనా చేసుకోవాలన్నా అంటే, ప్రభుత్వం ఆటోమేటిక్ గా కుటుంబాల ఆధారు, రేషన్ డేటా ఆధారంగా ఈ స్మార్ట్ ఫ్యామిలీ కార్డులు అయితే తయారు చేస్తుంది. మనం ఏం ప్రత్యేకంగా దరఖాస్తు చేసుకోవాల్సిన పర్లేదు. ఒకవేళ దరఖాస్తు చేసుకోవాల్సి వస్తే దరఖాస్తు ప్రక్రియ గురించి కూడా త్వరలో గైడ్ లైన్స్ అయితే మనకు విడుదల చేస్తామంటున్నారు. ఇక స్మార్ట్ ఫ్యామిలీ కార్డ్స్ ఉచితంగా ఇస్తారా అంటే, అవును అనేసి మనకి ప్రభుత్వం అయితే చెప్తోంది. ఖచ్చితంగా ఇది ఉచితంగానే ఇస్తారనేసి చెప్పొచ్చు. ఇక ఈ కార్డు తీసుకుంటే పౌర సేవలు ఎలా మారుతాయి అనేసి చూసినట్టయితే, సేవలు వేగంగా అలాగే ట్రాన్స్పరెంట్ గా అయితే ఉంటుంది. దీనికి కాగితపు ధృవీకరణ అవసరం లేకుండా అందిస్తారు. ఇది మన మిత్ర స్మార్ట్ రేషన్ కార్డు లాగా పనిచేస్తుంది అంటే, అవును అనేది చెప్తున్నారు. కానీ ఇది 2 సిస్టమ్ల నుంచి అన్ని ప్రభుత్వ సేవల్ని ఒకే కార్డులో ఇంటిగ్రేట్ అయితే చేస్తుందండి. కాబట్టి ఈ కార్డు వల్ల చాలా ఉపయోగాలు అయితే ఉన్నాయి. కాబట్టి ఈ కార్డు మనకు 2026 జూన్ లోపల అయితే రాబోతుంది. ఇక దీని గురించి మనకి ఇంకా ఏమన్నా అప్డేట్ వస్తే కంపల్సరీ మా ఛానల్లో అప్డేట్ అయితే చేస్తామండి ఆ వివరాలు. కాబట్టి మా ఛానల్ని ఒక లైక్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.